నా దారి నేనే ఎంచుకుంటా విద్యార్థుల జీవితం పాట స్నేహితుల వెంట నడవడం సులభం కదా అది నా దారి కాదని తెలుసుకోవాలిరా వాళ్ళ కలలు వాళ్ళవే నా కలలు నావే నిజంగా గెలవాలంటే నన్నే నమ్మాలిరా గుడ్డిగా వెళ్తే గమ్యం తప్పిపోతుంది నా మనసు చెప్పిందే నన్ను ముందుకు నడిపిస్తుంది నా దారి నేనే ఎంచుకుంటా నా లక్ష్యం నేనే చేరుకుంటా నా శక్తి తెలుసుకుని ముందుకు సాగుతా ప్రపంచం ఏదైనా చెప్పినా నా నిర్ణయం నేనే తీసుకుంటా నన్ను నేను నమ్మితే గెలుపు నాదే అవుతుంది పెద్ద పేరున్న కాలేజీ అంటే గొప్పదా మనసుకు అర్థమయ్యే గురువు ఉంటే చాలని తెలుసుకోరా నన్ను అర్థం చేసుకునే చోటే నిజమైన పాఠశాల అక్కడే వికసిస్తుంది నా భవిష్యత్తు బాల పేరు కాదు ముఖ్యం శ్రద్ధే అసలు బలం నన్ను చూసే చూపులోనే ఉంది నా విజయ కాంతి వెలుగు నా దారి నేనే ఎంచుకుంటా నా లక్ష్యం నేనే చేరుకుంటా నా శక్తి తెలుసుకుని ముందుకు సాగుతా ప్రపంచం ఏదైనా చెప్పినా నా నిర్ణయం నేనే తీసుకుంటా నన్ను నేను నమ్మితే గెలుపు నాదే అవుతుంది ఆర్థిక భారం వేసుకొని ఒత్తిడిని ఎందుకు తీసుకోవాలి మన స్థాయిలోనే చదువుకుంటే చాలు విజయం వస్తుంది నిజమై తల్లిదండ్రుల కలలతో పాటు నా మనసు కూడా వినాలి సంతోషంగా నేర్చుకుంటే జీవితం అందంగా మారాలి నా దారి నేనే ఎంచుకుంటా నా గమ్యం నేనే చేరుకుంటా నా సామర్థ్యంతోనే నక్షత్రమవుతా ఒత్తిడి కాదు ఆనందమే నా చదువు నా జీవితానికి నేనే హీరో అవుతా Five media wonders YouTube songs and continue the analysis మనం ఒక కొత్త కారు కొనాలనుకున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా.
ముందు షోరూంకి వెళ్తాం. అవును, షోరూంకి వెళ్తాం, ఇంజిన్ కెపాసిటీ ఏంటి, లీటర్కు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అని అడుగుతాం కదా. నిజమే. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు ఎంతవుతుందనేది కూడా ఆరా తీస్తాం. ఖచ్చితంగా. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఒక భూతద్దంలో పెట్టి మరీ వెతుకుతాం. 1కి 10 సార్లు టెస్ట్ డ్రైవ్ చేస్తాం, రివ్యూలు చదువుతాం. అంటే అక్కడ మన ఆలోచనా విధానం పూర్తిగా లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. అదే కదా అసలైన పాయింట్. ఒక ఇంజనీర్లాగా లెక్కలు వేసుకుంటాం. ఖచ్చితంగా మనకేం కావాలి, మన బడ్జెట్ ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అవును. కానీ దానికి 10 రెట్లు ఎక్కువ డబ్బు. ఒక విద్యార్థి జీవితంలోని అత్యంత విలువైన 4 సంవత్సరాల సమయాన్ని పెట్టుబడిగా పెట్టే ఒక ప్రధాన ఘట్టం దగ్గరకొచ్చేసరికి, అంటే మీరు కాలేజ్ ఎంపిక గురించి చెబుతున్నారు కదా. దశకు వచ్చేసరికి ఆ లాజిక్ అంతా గాలి కుట్టుకుపోతుంది. ఒక స్పష్టమైన నిర్ణయానికి బదులు అక్కడ కేవలం భావోద్వేగాలుంటాయి. అవును. భయాలు, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆందోళన. అదే, లాజిక్ స్థానంలో ఎమోషన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది. దీన్ని మనం ఒక రకమైన సామూహిక గందరగోళం అని చెప్పవచ్చు. సామూహిక గందరగోళం, మంచి పదం వాడారు. ఎందుకంటే ఒక వస్తువును కొన్నప్పుడు దాని ఫలితం మనకు వెంటనే కనిపిస్తుంది. కాని విద్య అనేది కంటికి కనిపించని పెట్టుబడి కదా. కరెక్ట్. ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, అది. అవును. ఇక్కడ పందెం చాలా పెద్దది. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక విద్యార్థి మానసికారోగ్యం, భవిష్యత్తు, వారి ఆత్మవిశ్వాసం అన్నీ ఆ ఒక్క నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి. నిజమే. అందుకే ఆ అనిశ్చితి తల్లిదండ్రులను, విద్యార్థులను ఒక రకమైన పానిక్ మోడ్లోకి నెట్టేస్తుంది. అబ్బా, ఖచ్చితంగా. సరిగ్గా ఈ పానిక్ మోడ్ వెనక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణ చెయ్యబోతున్నాం. చాలా అవసరమైన చర్చ ఇది. అవును. ఈరోజు మన ఈ విశ్లేషణకు ప్రధాన ఆధారం 5 మీడియా వండర్స్ వారు ప్రచురించిన విజ్డమ్ ఇన్ అకాడమిక్ సెలెక్షన్ అండ్ స్టూడెంట్ సక్సెస్ అనే అద్భుతమైన సమాచారం. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. అవును కదా. సరైన కాలేజీని ఎంచుకునే క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తెలియకుండానే పడిపోయే మానసిక ఉచ్చులను, వారు చేసే అత్యంత ఖరీదైన పొరపాట్లను విడమర్చి విశ్లేషించడమే ఈరోజు మన లక్ష్యం. ఖచ్చితంగా. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థులు వేసే తొలి అడుగు, వాళ్లు పడే మొట్టమొదటి ట్రాప్ గురించి మాట్లాడుతూ ఈ చర్చను ప్రారంభిద్దాం. సరే, చెప్పండి. 17-18 ఏళ్ల వయసులో ఉన్న విద్యార్థులు తమకు ఏ కోర్సు కావాలో, ఏ కాలేజీ కావాలో సొంతంగా ఆలోచించరు. అవును. కేవలం తమ ప్రాణ స్నేహితుడు ఆ కాలేజీలో చేరుతున్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా వాళ్ళను అనుసరిస్తుంటారు కదా. దీన్నే అకాడమిక్ భాషలో పీర్ ప్రెషర్ అంటారు. పీర్ ప్రెషర్, అవును. కానీ వాస్తవానికి ఇది మానవ పరిణామక్రమానికి, అంటే ఎవల్యూషనరీ సైకాలజీకి సంబంధించిన విషయం. ఊహమే ఒక పెద్ద ప్రపంచంలా కనిపిస్తోంది. నిజమే. ఆ వయసులో ఫ్రెండ్సే చెప్తే అదే వేదమన్నట్లు ఉంటారు. అవును. ఆ గుంపు నుండి విడిపోవడం అంటే వాళ్ల మెదడుకు ఒక పెద్ద ప్రమాదంలాగా అనిపిస్తోంది. అర్థమవుతుంది. సొంతగా ఒక నిర్ణయం తీసుకుని ఒక కొత్త వాతావరణంలోకి ఒంటరిగా అడుగు పెట్టడం కంటే తమకు ఏమాత్రం సంబంధం లేని కోర్సైనా సరే స్నేహితులతో కలిసిపోవడమే సురక్షితం అని వాళ్ల సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతోంది. సేఫ్టీ నంబర్స్ అంటారు కదా, అదన్నమాట. అది వినడానికి సహజంగానే అనిపించినా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది ఎంత ప్రమాదకరమనేది అర్థమవుతుంది. అవును, చాలా ప్రమాదం. దీన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే నాకొక పోలిక గుర్తొస్తుంది. చెప్పండి. ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్ లేదా లాజికల్ థింకింగ్ అంటే చాలా ఇష్టమనుకుందాం. అంటే వాడి బ్రెయిన్ హార్డ్వేర్ దానికి తగ్గట్టుగా డిజైన్ అయ్యింది కదా. కానీ వాడి స్నేహితుడికి ఆర్ట్స్ లేదా లిటరేచర్ మీద ఆసక్తి ఉండొచ్చు. కరెక్ట్. ఇద్దరి ఆసక్తులు వేరు. ఇప్పుడు ఆ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్స్ తీసుకుంటున్నాడు కదా అని ఈ మ్యాథ్స్ విద్యార్థి కూడా వెళ్ళి అదే కోర్సులో కూర్చుంటే ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో iOS సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించడమే. అబ్బా, చాలా ఖచ్చితమైన పోలిక ఇది. అవును కదా. ఆ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరు, వాటి హార్డ్వేర్ వేరు. స్నేహం కోసం బలవంతంగా ఇన్స్టాల్ చేసినా అది ప్రతిరోజు క్రాష్ అవుతూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ మరియు iOS పోలిక పరిస్థితికి నిజంగా అద్దం పడుతోంది. ఎందుకంటే అక్కడ క్రాష్ అయ్యేది ఫోన్ గాదు, మరేంటి, ఆ విద్యార్థి భవిష్యత్తు మాత్రమే కాదు, ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసం కూడా. ఒకసారి ఆ వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత తరగతి గదిలో ప్రతిరోజు ఏం జరుగుతుందో ఊహించండి. ఏమవుతుంది? ఆ స్నేహితుడు తనకు సహజంగా ఉన్న ఆసక్తితో ఆ సబ్జెక్ట్ను చాలా సులభంగా అర్థం చేసుకుంటాడు,
మంచి మార్కులు సాధిస్తాడు. అవును, ఎందుకంటే అతనికది న్యాచురల్ ఫిట్ కాబట్టి. కరెక్ట్. కానీ ఇతను ఎంత కష్టపడినా ఆ స్థాయికి చేరుకోలేడు. దానివల్ల నెమ్మదిగా ఒక రకమైన ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది. ఓహో, అంటే నా స్నేహితులు చేయగలుగుతున్నాడు, నేనెందుకు చేయలేకపోతున్నాను అని. అవును, ఆ అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. తమ సహజమైన బలాలు, నైపుణ్యాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఎవరో వేసుకున్న కొలతలకు సరిపోవాలని ప్రయత్నించడం వల్ల ఆ 4 ఏళ్లు ఒక నరకంలాగా మారిపోతాయి. ఒక నిమిషం, ఇక్కడ నేను మిమ్మల్ని కొంచెం ఆపుతాను. చెప్పండి. మీరు చెప్పిన లాజిక్ 100% కరెక్టే కావచ్చు, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఉమ్, ఒక 17 లేదా 18 ఏళ్ల వయసులో ఆ, అసలు తమ బలాలేమిటో, తమకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకునే అంత పరిపక్వత నిజంగా విద్యార్థులకు ఉంటుందా? ఉమ్, ఇది చాలామంది అడిగే ప్రశ్నే. తమకంటూ ఒక స్పష్టత లేనప్పుడు కనీసం తెలిసిన స్నేహితులతో పాటైనా వెళ్దాం అని అనుకోవడంలో తప్పేముంది అని చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటారు కదా. ఆ వయసులో తమ భవిష్యత్తు గురించి అంటే వచ్చే 40 ఏళ్ల కెరియర్ గురించి పూర్తి స్పష్టత ఉండకపోవడం చాలా సహజం. ఎవ్వరికీ ఉండదు. అదే కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే తమకు ఏది ఇష్టమో స్పష్టంగా తెలియకపోయినా కనీసం ఏది కష్టమో, దేని పట్ల సహజమైన విముఖత ఉందో వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా. నిజమే, నాకు లెక్కలు రావు లేదా నాకు సైన్స్ అంటే చిరాకు అని వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా. ఆ చిన్న సూచనల ఆధారంగా వారు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. అంతేకాని స్నేహితుడు వెళ్తున్నాడు కదా అని తమకు ఏమాత్రం యాప్టిట్యూడ్ లేని రంగాన్ని ఎంచుకోవడమనేది తమలోని ఆ చిన్న సహజ ఆసక్తులను కూడా శాశ్వతంగా సమాధి చేయడమే అవుతుంది. చాలా బలంగా చెప్పారు. అవును, స్వతహాగా ఆలోచించడం నేర్చుకోవాల్సిన ఆ వయసులో గుడ్డిగా ఇతరులను అనుసరించడమనేది నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని మొదటి దశలోనే నాశనం చేస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఈ సామూహిక గందరగోళం అనేది కేవలం విద్యార్థులకే పరిమితం కాదు. అవును, తల్లిదండ్రులు కూడా ఇందులో భాగమే కదా. అదే కదా, స్నేహితుల ప్రభావం అనే ఈ మొదటి ఉచ్చు నుండి విద్యార్థి బయటపడితే ఆ తర్వాత తల్లిదండ్రుల కోసం సమాజం ఇంకొక అతిపెద్ద వలను సిద్ధం చేసి ఉంచుతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకర్థమైంది. అదే బ్రాండ్ నేమ్. ఒక పెద్ద పేరున్న సంస్థ దారి పొడవున కనిపించే భారీ హోర్డింగులు. ఈ బ్రాండ్ల మోజులో పడి అసలు విషయాన్ని గాలికి వదిలేయడం. అక్కడ మీకు ప్రపంచంలో దీని మించిన పెద్ద భ్రమ మరొకటి లేదు. భ్రమ అంటారా? ఖచ్చితంగా. ఈ బ్రాండ్ నేమ్ వెనుక ఉన్న సైకాలజీని మనం హేలో ఎఫెక్ట్ అని పిలుస్తాం. హేలో ఎఫెక్ట్ అంటే ఏంటి? అంటే ఒక విద్యాసంస్థకు చాలా పెద్ద క్యాంపస్ ఉందనో, దానికి 100 ఏళ్ల చరిత్ర ఉందనో, లేదా వాళ్ల స్పోర్ట్స్ టీం చాలా ఫేమస్ అనో చూసి ఏమవుతుంది? అక్కడ జరిగే బోధనా విధానం కూడా అత్యద్భుతంగా ఉంటుందని మన మెదడు గుడ్డిగా ఒక నిర్ధారణకొచ్చేస్తుంది. ఓహో, పాజిటివ్ విషయాన్ని చూసి మిగతావన్నీ బాగుంటాయని అనుకోవడం అనమాట. అవును, ఒక సానుకూల అంశాన్ని చూసి మిగతావన్నీ అద్భుతమే అని భ్రమపడటమే ఈ హాలో ఎఫెక్ట్. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ బ్రాండున్న కాలేజీలో చేర్పించడం ద్వారా ఒక సామాజిక హోదాను కొనుగోలు చేస్తున్నామని భావిస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక ఎదురు ప్రశ్న వేయాలి. అడగండి. మీరు దీన్ని భ్రమ అని కొట్టిపారేస్తున్నారు, కానీ వాస్తవ ప్రపంచంలో అంటే కార్పొరేట్ వరల్డ్ ఏం జరుగుతోందో మనకు తెలుసు కదా. చెప్పండి. టాప్ మల్టీనేషనల్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చినప్పుడు వాళ్లు ముందుగా రిజ్యూమేలను ఫిల్టర్ చేసేదే ఆ కాలేజీ పేరును బట్టే కదా. కొంతవరకు నిజమే. ఒక పెద్ద బ్రాండ్ నేమున్న కాలేజీలో చదివితే కనీసం ఇంటర్వ్యూ టేబుల్ వరకైనా సులభంగా వెళ్లే అవకాశం దొరుకుతుంది. అలాంటప్పుడు ఆ బ్రాండ్ నేమ్ కోసం ప్రాకులాడటాన్ని పొరపాటనెలా అంటారు? ఇది కొంచెం ఇంప్రాక్టికల్గా లేదా? ఇది చాలా బరువైన ప్రశ్న. మీరడిగింది వాస్తవమే. కొన్ని కంపెనీలు కాలేజ్ పేరును ఒక ఫిల్టర్లాగా వాడతాయి. అవును కదా. కాని ఇక్కడే మనం సిగ్నల్ వర్సెస్ స్కిల్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సిగ్నల్ వర్సెస్ స్కిల్ అంటే తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఫీజుగా కట్టి ఆ పెద్ద బ్రాండున్న కాలేజీలో చేరుస్తున్నది విద్యార్థికి నిజమైన నైపుణ్యాలు అంటే స్కిల్స్ నేర్పించడానికి కాదు. మరెందుకు? చూడండి, మాకు ఇంత ఫీజు కట్టే స్థోమత ఉంది, మా పిల్లాడు ఈ బ్రాండ్లో ఉన్నాడు అని కంపెనీలకు ఒక సిగ్నల్ పంపించడానికి మాత్రమే. ఓహో, ఒక స్టేటస్ సిగ్నల్ అన్నమాట. అవును. కాని ఆ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతోంది? ఆ బ్రాండ్ నేమ్ తలుపులు మాత్రమే తెరవగలదు, కాని లోపల కుర్చీలో కూర్చోబెట్టేది కేవలం ఆ విద్యార్థికి ఉన్న నైపుణ్యం మాత్రమే. ఇది చాలా కరెక్ట్ పాయింట్. అంటే ఆ బ్రాండ్ నేమ్ ఉన్న కాలేజీలు ఆ నైపుణ్యాలను నేర్పించలేవనంటారా?
ఆ పెద్ద విద్యాసంస్థల లోపల వాస్తవంగా ఏం జరుగుతోందో ఒక్కసారి విశ్లేషిద్దాం. చెప్పండి. బ్రాండ్ నేమ్ పెరిగే కొద్దీ అక్కడ చేరే విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఒక తరగతి గదిలో 200 మంది కూర్చున్నప్పుడు అక్కడొక విద్యార్థి కేవలం ఒక రోల్ నెంబర్గా మాత్రమే మిగిలిపోతాడు. అవును, ఒక బార్కోడ్ లాగా. ఖచ్చితంగా. ప్రొఫెసర్ వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోతాడు. వెనుక బెంచిలో కూర్చున్న విద్యార్థికి ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా, వాడి బలహీనతలేమిటి అని గమనించే సమయము ఆ వ్యవస్థలో ఉండదు. ఓపిక కూడా ఉండదు కదా. అవును, ఒక యాంత్రికమైన వాతావరణంలో అభ్యాసం జరుగుతుంది. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కంటే సిలబస్ కంప్లీషన్ మీదే ఎక్కువ దృష్టుంటుంది. వావ్, ఇది వింటుంటే నాకు ఒక అద్భుతమైన పోలిక గుర్తొస్తోంది. ఏంటది? ఇది అచ్చంగా ఒక ఖరీదైన బ్రాండెడ్ జిమ్లో మెంబర్షిప్ తీసుకోవడం లాంటిదే. ఎలాగో కొంచెం వివరంగా చెప్పండి. ఊళ్ళో అందరికీ తెలిసిన అతిపెద్ద జిమ్ అదనుకుందాం. అందులో రకరకాల మెషీన్లు ఉంటాయి. మనం అందులో చేరగానే ఫిట్ అయిపోతామనే భ్రమలో ఉంటాం కదా. అవును, సహజంగానే అలా అనుకుంటారు. కానీ అక్కడ 100 మంది ఒకేసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. మనం ఒక వెయిట్ని తప్పుగా ఎత్తుతున్నా, మన పోస్చర్ తప్పుగా ఉన్నా సరిదిద్దేవాడు ఎవడూ ఉండడు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ జనం ఎక్కువుంటారు. అవును, ఎందుకంటే మనం ఆ జిమ్ బ్రాండ్కి డబ్బు కట్టాం తప్ప మనకంటూ ఒక శిక్షకుణ్ణి పెట్టుకోలేదు. రైట్. కానీ అదే ఒక చిన్నపాటి జిమ్ అయినా సరే మన పక్కనే నిలబడి మన శరీర తత్వాన్ని అర్థం చేసుకుని మన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దే ఒక పర్సనల్ ట్రైనర్ ఉంటే వచ్చే ఫలితమే వేరు కదా. అవును, చాలా తేడా ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా సరిగ్గా ఇదే జరగాలి అన్న ఉద్దేశం. 100కి 100 పాళ్ళు నిజం. ఆ పర్సనల్ ట్రైనర్ లాంటి వాతావరణాన్నే మనం వ్యక్తిగత శ్రద్ధ అంటే పర్సనల్ అటెన్షన్ అంటాం. పర్సనల్ అటెన్షన్. మనం ఈరోజు చర్చిస్తున్న సమాచారం ఈ విషయాన్ని చాలా బలంగా ప్రస్తావిస్తోంది. పెద్ద బ్రాండ్ నేమున్న కాలేజీల వెంటపడే కంటే విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపే సంస్థలను ఎంచుకోవటం చాలా ముఖ్యం. అంటే వ్యక్తిగత శ్రద్ధ అంటే ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతోంది? వ్యక్తిగత శ్రద్ధ అంటే ప్రొఫెసర్లు కేవలం పాఠం చెప్పి వెళ్ళిపోకుండా ప్రతి విద్యార్థి పేరు గుర్తుపెట్టుకోవడం, వాళ్ల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం. ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే క్లాస్ అయిపోయాక 10 నిమిషాలు వాళ్లతో కూర్చుని సందేహాలు తీర్చడం, ఒక రోల్ నంబర్ లాగా కాకుండా ఒక మనిషిలాగా ట్రీట్ చేయడం. అబ్బా, ఇది నిజంగా చాలా అవసరం. అవును, ఇలాంటి వాతావరణంలో మాత్రమే విద్యార్థిలో ప్రశ్నలు అడిగే ధైర్యం, ప్రయోగాలు చేసే స్వేచ్ఛ పెరుగుతాయి. ఆ స్వేచ్ఛే అంతిమంగా నైపుణ్యాలుగా మారుతుంది. ఈ పాయింట్ చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ బ్రాండ్ అనే భ్రమ ఉచితంగా రాదు కదా. లేదు, ఖచ్చితంగా రాదు. సిగ్నల్ ఇవ్వడం కోసం తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో మనం సహజంగానే మన తదుపరి అంశంలోకి అంటే ఇంకొక అతిపెద్ద వాస్తవంలోకి అడుగుపెడుతున్నాం. అదే ఆర్థిక భారం కదా. అవును, ఆ పెద్ద కాలేజీల బిల్డింగ్లు ఎంత ఎత్తులో ఉంటాయో వాళ్ల ఫీజుల రసీదులు కూడా అంతే ఎత్తులో ఉంటాయి. అవును, ఇక్కడే అసలైన విషాదం మొదలవుతుంది. తమ ఆర్థిక స్తోమతకు మించి అవసరమైతే అప్పులు చేసి మరీ ఆ బ్రాండెడ్ కాలేజీల్లో లక్షల రూపాయలు ఫీజులుగా కట్టడానికి తల్లిదండ్రులు సిద్ధపడిపోతారు. ఈ రోజుల్లో విద్య అనేది వ్యాపారంగా మారిపోయిన తరుణంలో ఇది చాలా కుటుంబాలను ఆర్థికంగా కుంగతీస్తోంది. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రశ్న అడగాలనిపిస్తోంది నాకు. అడగండి. ఈ రోజుల్లో ఎవరైనా సరే చదువును ఒక ఖర్చులాగా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారు కదా. అవును, పెట్టుబడి అంటారు. ఒక మధ్యతరగతి తండ్రి నా పిల్లాడికి అత్యుత్తమమైన విద్యను అందించాలి, దానికోసం నేను అప్పు చేసైనా సరే ఫీజు కడతాను. రేపు వాడికొక మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఆ అప్పంతా 1-2 ఏళ్లలో తీరిపోతుందని లెక్కలేసుకుంటాడు గదా. అవును, చాలామంది ఆలోచించేదిలాగే. ఆ తండ్రి ఉద్దేశం పవిత్రమైందే గదా. తన పిల్లల కోసం అంత త్యాగం చేస్తున్న తల్లిదండ్రులను మనం తప్పుపట్టగలమా? ఆ నిర్ణయంలో ఉన్న లోపం ఏమిటి అసలు? ఆ తల్లిదండ్రుల ఉద్దేశాన్ని గాని వారి ప్రేమను గాని ఎవ్వరూ తప్పుపట్టనేరు. అది ఖచ్చితంగా గొప్ప త్యాగమే. మరి సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడంటే ఆ త్యాగం విద్యార్థి మనస్తత్వం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో మనం అర్థం చేసుకోవాలి. మనస్తత్వశాస్త్రంలో సంక్ కాస్ట్ ఫ్యాలసీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటే ఏంటి? అంటే ఒకచోట భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పెట్టుబడిని ఎలాగైనా వెనక్కి రాబట్టాలనే తీవ్రమైన ఒత్తిడి మొదలవుతుంది. ఓహో. తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి అప్పులు చేసి ఫీజు కట్టిన మరుక్షణం ఆ విద్యార్థి మెదడు లర్నింగ్ మోడ్ నుంచి సర్వైవల్ మోడ్లోకి మారిపోతుంది. సర్వైవల్ మోడ్లోకి? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. లర్నింగ్ మోడ్ నుంచి సర్వైవల్ మోడ్కి మారడమంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటారు? చూడండి, ఒక విద్యార్థి కాలేజ్కి వెళ్లేది కొత్త విషయాలు నేర్చుకోవడానికి,
ప్రయోగాలు చేయడానికి. అందులో ఫెయిలైనా పర్వాలేదు, తప్పుల్నుంచి నేర్చుకోవచ్చు అనే స్వేచ్ఛ ఉండాలి కదా అవును, ఖచ్చితంగా ఉండాలి. అని ఎప్పుడైతే తన చదువు కోసం తన కుటుంబం అప్పుల పాలైంది అనే వాస్తవం ఆ విద్యార్థికి తెలుస్తుందో వాడి భుజాలపై ఒక అదృశ్యమైన రుణభారం పడుతుంది. అబ్బాబాబం. అప్పుడు ప్రతి చిన్న పరీక్ష వారికి జీవనమరణ సమస్యగా మారిపోతుంది. నేను ఫెయిల్ అయితే అప్పుల పాలవుతాడు, నాకు ఆ టాప్ ప్యాకేజ్ రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది అని తీవ్రమైన భయం వారిని కుంగతీస్తుంది. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి ఇది. అవును. ఈ భయం ఉన్నప్పుడు మెదడులో క్రియేటివిటీ పూర్తిగా చచ్చిపోతుంది. వాళ్ళు కొత్త ఐడియాలు ట్రై చెయ్యరు, విభిన్నమైన ప్రాజెక్టులు చెయ్యరు. కేవలం సేఫ్ గేమ్ ఆడతారన్నమాట. ఖచ్చితంగా. మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలి అనే యాంత్రికమైన ఆలోచనలకే పరిమితమైపోతారు. వాట్ ఏ పారాడాక్స్! ఎంతటి విడ్డూరం అసలు. అవును. అంటే ఏ అత్యుత్తమమైన నైపుణ్యాలు వస్తాయని తల్లిదండ్రులు లక్షలో అప్పు చేస్తున్నారో, సరిగ్గా ఆ అప్పు తీసుకొచ్చే ఒత్తిడే విద్యార్థిలోని నైపుణ్యాలను, సృజనాత్మకతను నాశనం చేస్తోందన్నమాట. అదే కదా అసలైన విషాదం. వారు కొనుగోలు చెయ్యాలనుకున్న దాన్ని వారు చెల్లించే పద్ధతే చంపేస్తోంది. సరిగ్గా చెప్పారు. అందుకే విద్యాసంస్థల ఎంపికలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని మన డేటా హెచ్చరిస్తోంది. ఆర్థికంగా భరించగలిగే కాలేజ్ని ఎంచుకున్నప్పుడు కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థి ఎలాంటి గిడిసి లేకుండా స్వేచ్ఛగా నేర్చుకోగలుగుతాడు. అంతిమంగా ఆ స్వేచ్ఛే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది నిజంగా ప్రతి ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చర్చించుకోవాల్సిన విషయం. అవును, ఖచ్చితంగా. ఈరోజు మనం చేసిన ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి క్రోడీకరిద్దాం. ఈ మానసిక ఉచ్చుల నుండి బయటపడటానికి మనకు 3 స్పష్టమైన సూత్రాలు కనిపిస్తున్నాయి. చెప్పండి. 1, ఆండ్రాయిడ్ ఫోన్లో iOS ఇన్స్టాల్ చేయకపోవడం. అవును. అంటే స్నేహితులు వెళ్తున్నారు కదా అని గుడ్డిగా వాళ్ళని అనుసరించకుండా విద్యార్థి తన సొంత హార్డ్వేర్ని, అంటే తన సహజ ఆసక్తుల్ని గుర్తించి దానికి తగిన కోర్సును ఎంచుకోవడం. కరెక్ట్. ఇది చాలా ముఖ్యం. 2 పెద్ద బోర్డులు, బ్రాండ్ నేమ్ అనే భ్రమల కోసం వెంపర్మాడకుండా ఆ బ్రాండెడ్ జిమ్ కంటే విద్యార్థి భుజం తట్టి తప్పులు సరిదిద్దే పర్సనల్ ట్రైనర్ లాంటి వ్యక్తిగత శ్రద్ధ ఉన్న వాతావరణాన్ని ఎంచుకోవడం. సిగ్నల్ కంటే స్కిల్కి ప్రాధాన్యమివ్వడం. ఖచ్చితంగా. ఇక 3, ఆర్థిక స్తోమతకు మించి అప్పులు చేసి విద్యార్థి మెదడును సర్వైవల్ మోడ్లకి నెట్టేయకుండా భరించగలిగే ఫీజులున్న కాలేజీని ఎంచుకుని చదువును ఒక ప్రశాంతమైన ప్రయాణంగా మార్చడం. ఈ 3 సూత్రాలను సమన్వయం చేసుకున్న రోజున ఒక కాలేజీని ఎంచుకోవడమనేది గుడ్డిగా వేసే లాటరీలాగా కాకుండా ఒక స్పష్టమైన మరియు శాస్త్రీయమైన నిర్ణయంగా మారుతుంది. నిజమే. సమాజం ఏమనుకుంటుంది అనే భయం కంటే విద్యార్థికి ఏది అవసరం అనే స్పష్టతకు ప్రాధాన్యమిచ్చినప్పుడే అసలైన విజయం సాధ్యమవుతుంది. అద్భుతం. ఈ చర్చ ముగుస్తున్న ఈ క్షణంలో నా మనసులో ఒక సరికొత్త ఆలోచన మెదులుతోంది. చెప్పండి. మనం ఇప్పటిదాకా సరైన కాలేజీని ఎలా ఎంచుకోవాలి, అక్కడ వాతావరణం ఎలా ఉండాలి అని ఆ కాలేజీ క్యాంపస్ చుట్టూనే ఆ 4 గోడల మధ్య మాట్లాడుకున్నాం కదా. అవును. కానీ వాస్తవ ప్రపంచంలోకి వస్తే అసలొక విద్యార్థి యొక్క నిజమైన విజయం అనేది ఆ కాలేజీ 4 గోడల మీద ఎంతవరకు ఆధారపడి ఉంటుంది అంటారు? ఇదొక లోతైన కోణం. దీన్ని ఇంకొంచెం విడమర్చి చెప్పండి. మనం చూస్తూనే ఉంటాం, టైర్ 3 నగరాలలోని ఎంతో సాధారణమైన కాలేజీల్లో చదివిన వాళ్లు గ్లోబల్ కంపెనీలకు సీఈఓలవుతుంటారు, అద్భుతాలు సృష్టిస్తుంటారు. అవును, చాలా ఉదాహరణలున్నాయి అలా. అదే సమయంలో లక్షలు కట్టి పేరున్న బ్రాండెడ్ సంస్థల్లో చదివిన వాళ్లు ఇంటర్వ్యూలు కూడా పాస్ కాలేక సాధారణ జీవితాలకే పరిమితమవుతుంటారు కదా. నిజమే. అంటే విద్యార్థి విజయమనేది ఏ కాలేజీలో చదివారు అన్నదానిపై కాకుండా ఆ కాలేజీ ప్రాంగణం వెలుపల వారు స్వయంగా నిర్మించుకునే స్కిల్స్ మీద, ఇంటర్నెట్ ద్వారా వారు నేర్చుకునే కొత్త విషయాలు, వాస్తవ ప్రపంచంలో వారు ఎదుర్కొనే సవాళ్ల మీద కదా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఎంత పెద్ద బ్రాండ్ నేమున్న సంస్థ అయినా సరే, ఏ లక్షల ఫీజులు కూడా ఒక విద్యార్థి లోపల రగలాల్సిన ఆ అంతర్గత ప్రేరణను, అంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ని డబ్బు పెట్టి కొనివ్వలేవు కదా. అవును. ఆ అంతర్గత ప్రేరణ అనేది బయటెక్కడ దొరకదు. అది విద్యార్థి లోపల్నుండే పుట్టాలి. మనం ఎంతసేపు బయట ఉన్న వసతుల గురించి, బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నాం కానీ అసలైన మ్యాజిక్ అంతా ఆ విద్యార్థి యొక్క సొంత ఆసక్తిలోనే దాగి ఉంది. అదేగదా అసలైన ట్విస్ట్. కాలేజ్ అనేది కేవలం ఒక వేదిక మాత్రమే. ఆ వేదిక మీద ఎలా నటించాలి, ఎలాంటి నైపుణ్యాలు ప్రదర్శించాలి అనేది పూర్తిగా విద్యార్థి చేతుల్లోనే ఉంది. అవును, చాలా బాగా చెప్పారు. ఒక కారు కొన్నప్పుడు అందులో ఉన్న ఫీచర్స్ దానంతటా కారును నడపలేవు కదా.
డ్రైవింగ్ చేసే వ్యక్తి నైపుణ్యమే అసలైన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. కరెక్ట్. ఈ ఆలోచనను మనం మరింతగా మన సొంత జీవితాలకు అన్వయించుకుని విశ్లేషించాలి. ఈ లోతైన చర్చ ఇక్కడతో ఆగిపోకూడదు. మన ఇళ్లల్లో, మన డైనింగ్ టేబుల్స్ దగ్గర కొనసాగాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మరో అద్భుతమైన విశ్లేషణలో కలుద్దాం. నా దారి నేనే ఎంచుకుంటా, విద్యార్థుల జీవితం పాట. స్నేహితుల వెంట నడవడం సులభం కదా, అది నా దారి కాదని తెలుసుకోవాలిరా. వాళ్ళ కలలు వాళ్ళవే, నా కలలు నావే. నిజంగా గెలవాలంటే నన్నే నమ్మాలిరా. గుడ్డిగా వెళ్తే గమ్యం తప్పిపోతుంది. నా మనసు చెప్పిందే నన్ను ముందుకు నడిపిస్తుంది. నా దారి నేనే ఎంచుకుంటా, నా లక్ష్యం నేనే చేరుకుంటా. నా శక్తి తెలుసుకుని ముందుకు సాగుతా. ప్రపంచం ఏదైనా చెప్పినా నా నిర్ణయం నేనే తీసుకుంటా. నన్ను నేను నమ్మితే గెలుపు నాదే అవుతుంది. పెద్ద పేరున్న కాలేజీ అంటే గొప్పదా, మనసుకు అర్థమయ్యే గురువు ఉంటే చాలని తెలుసుకోరా. నన్ను అర్థం చేసుకునే చోటే నిజమైన పాఠశాల. అక్కడే వికసిస్తుంది నా భవిష్యత్తు బాల. పేరు కాదు ముఖ్యం, శ్రద్ధే అసలు బలం. నన్ను చూసే చూపులోనే ఉంది నా విజయ కాంతి వెలుగు. నా దారి నేనే ఎంచుకుంటా, నా లక్ష్యం నేనే చేరుకుంటా. నా శక్తి తెలుసుకుని ముందుకు సాగుతా. ప్రపంచం ఏదైనా చెప్పినా నా నిర్ణయం నేనే తీసుకుంటా. నన్ను నేను నమ్మితే గెలుపు నాదే అవుతుంది. ఆర్థిక భారం వేసుకొని ఒత్తిడిని ఎందుకు తీసుకోవాలి? మన స్థాయిలో